కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి సింహాద్రి నాథుడి గజేంద్ర మోక్షం ఉత్సవం వైభవోపేతంగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వరదరాజస్వామిగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. సుపరివార సమేతంగా సాయంత్రం 4 గంటలకు సింహగిరిపై నుంచి మెట్ల మార్గంలో కొండ దిగువకు బయలుదేరారు. కొండ దిగి వచ్చిన స్వామికి తొలి పావంగా వద్ద ఏఈఓలు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి స్వాగతం పలికారు. నాదస్వర మంగళ వాయిద్యాలు, వేద పారాయణాల నడుమ స్వామిని తిరువీధిగా పైడితల్లి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లి అనంతరం పూలతోటలోని ఉద్యాన మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, పూజలు నిర్వహించారు. విశేష అర్చనలు, ధూపదీప సేవలు జరిపారు. ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్రధానమైన ఉత్సవాలు మన గజేంద్ర మోక్షణ ఉత్సవం. స్వామివారు కొండపై నుంచి ఉత్సవమూర్తులు గోవిందరాజుల వారు వరదరాజ అలంకారంతో మెట్ల మార్గం గుండా విడిచి మన పూలతోటలో ఉండేటువంటి మంటపంలో స్వామి ఉత్సవాన్ని అనుగ్రహిస్తారు. గజేంద్ర మోక్షణ ఉత్సవం అని ఈ వ్యవహారం. అంటే మకరి బారి నుండి ఏనుగుని కాపాడడం అనేటువంటి ఉత్సవం అన్నమాట. చూడండి, భగవంతుడు ఎంత సౌలభ్యం కలిగినవాడో, వాత్సల్యం కలిగినటువంటి మామూలుగా మనుషులైనటువంటి వాళ్ళు భగవంతుడిని రక్షించమని కొడతారు. కానీ నిజపురుగైనటువంటి ఏనుగుని కూడా రక్షించినటువంటి సౌలభ్యం కలిగినటువంటి వాడు, వాత్సల్యం కలిగినటువంటి వాడు. అంటే భగవంతుని దృష్టిలో వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రాణిజాతం అంతా కూడా ఆయన చేత రక్షింపబడేటువంటిది అని మకరి భార్య నుండి రక్షించడంలో ఆసుర ప్రవృత్తి లేకుండా గజేంద్రుడిలాగా ఆయన పాదాల మూల సమర్పించడం కోసమని ఒక పుష్పాన్ని పట్టుకుని ఆ తొండంతో ఉంటాడు. ఆయన ఆ పుష్పాన్ని ఆయన పాదాల మీద సమర్పించేంత వరకు నన్ను ఉంచు, అందుకోసమని నన్ను జీవించాలి అని కోరుతాడనమాట. చేత భగవంతుడి సాన్నిధ్యంలో మనం ఉండడానికి ఆయన మనకన్నా గొప్పవాడు కనుక, ఆయనని రక్షించాల్సినటువంటి వాడు కనుక, మనకన్నా అతీతమైన శక్తి కనుక, అన్ని ప్రాణి జాతాలలో అంతర్యామిగా ఉండేటువంటి వాడు కనుక, అట్లాంటి భగవంతుడిని మీరు శరణుజొత్తండి, ఆయన్ని ఆదరించండి, పూజించండి. అలాగే ప్రాణిజాతమంతా భగవత్ స్వరూపాలు కనుక, ముసలైనా ఏనుగైనా లేదా ఇంకొకటైనా సరే భగవత్ స్వరూపాలుగా భావించి వాటిని ఆదరించండి అని ఈ ఉత్సవం మనకి సందేశం ఇస్తుంది. మనమందరం కూడా ఆ ప్రకృతినంతటి, ప్రాణిజాతమంతటిని భగవత్ స్వరూపులుగా భావించి వాటినందరినీ ఆదరిద్దాం. వాటినందరినీ ఆక్రందనంతో ఉండేటువంటి వాళ్ళందరినీ ఆపుతాం.